Hi viewers, welcome to my channel. Egg masala recipe రెస్టారెంట్ స్టైల్లో ఇది ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఈ ఎగ్ మసాలా కర్రీ తయారు చేయడానికి ముందుగా ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇందులో వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసిన అల్లంని వేసుకోవాలి, వెల్లుల్లి వేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4 కాజు వేసుకోవాలి, ఒక 5 ఎండుమిర్చి వేసుకొని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 మీడియం సైజు ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటోలని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత ఇలా సాఫ్ట్గా ఉడికిన టమాటోల్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఉడికించిన ఎగ్స్ని ఇలా ఘాట్లలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లలాగా పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో ఉడికించుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని 1 టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇప్పుడు సాజీరా, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకు వేసుకొని మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలని ఇందులో వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయేంత ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను ధనియాల పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేయించుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.